ఎక్సెంట్రిక్ ఐడియాస్ వస్తూ ఉంటాయి నాకు. ఐ వాంట్ టు పుట్ ఆల్ దోస్ ఇన్ టు మై ఆర్ట్. అండ్ అలా చూసుకుంటే లాస్ట్ 3 songs, వన్ వాజ్ అబౌట్ చైల్డ్ మ్యారేజ్. అది ఇంకా ఉంది, ఇప్పటికి చైల్డ్ మ్యారేజ్ ఎందుకు తీశారు అని అంటే ఇట్ ఈస్ స్టిల్ దేర్, విచ్ ఇస్ వై ఐ వాంటెడ్ టు మేక్ దట్ ఎలా ఉందో చైల్డ్ మ్యారేజ్ కూడా అలాగే. అండ్ అనదర్ వాజ్ అబౌట్ ఉమెన్స్ సెక్షువాలిటీ, హౌ యూ ఎక్స్ప్రెస్ your sexual preferences to your partner. You don't have to be open about it. మొత్తం వరల్డ్ కి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకు మలయాళంలో సినిమా రాలా? ఎగ్జాక్ట్లీ. సో అలాంటి టాపిక్స్ అన్ని తీసుకొని ఐ లైక్ మేకింగ్. దాన్ని మళ్ళీ తెలుగులో రీమేక్ చేశారు, సూపర్ హిట్ అయింది మూవీ. యాక్చువల్లీ ఇది అనుపమ పరమేశ్వరన్ గారిది ఒక మూవీ ఉంది, ఓకే, నాకు పేరు గుర్తులేదు, బట్ మలయాళంలో తీసినంత మళ్ళీ తెలుగులో కూడా రీమేక్ చేశారు వాళ్ళు. నాకు మెసేజ్ చేయండి, నేను చూస్తాను. అయ్యో తప్పకుండా. అందులో తను చాలా ఓపెన్ గా పార్ట్నర్ తోటి అన్ని డిస్కస్ చేస్తూ ఉంటుంది. రైట్. సో దాన్ని స్టార్టింగ్ చూసిన మెన్ ఎంతవరకు తీసినట్టు తెలియదు కానీ విమెన్ మాత్రం అబ్బా ఏమన్నా ఉందా సినిమా. ద గ్రేట్ ఇండియన్ కిచెన్ కూడా, గ్రేట్ ఇండియన్ కిచెన్, ఓ మై గాడ్, నెక్స్ట్ లెవెల్. దానికి కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు. నిజం కదా, ఇది కదా విమెన్ లైఫ్, ఇలాగే ఉంది.